పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. మొదటి వీకెండ్లోనే 252 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా రాబోయే రోజుల్లో 400 కోట్ల గ్రాస్ ని రాబడుతుందని బలమైన నమ్మకంతో ఉన్నారు అభిమానులు. వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 166 కోట్ల రూపాయలకు జరిగింది. రిటర్న్ జీఎస్టీతో కలిపి 174 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ నెంబర్ని ఈ చిత్రం అందుకోవలసి ఉంది. ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ఈ సినిమాకు 4 రోజుల్లో 142 కోట్ల షేర్ వసూలు రిటర్న్ జీఎస్టీతో కలిపి వచ్చాయి. మరో 2-3 రోజుల్లో మిగిలిన కలెక్షన్స్ ని కూడా రాబట్టి బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటామని బలమైన నమ్మకంతో ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ డిజిటల్ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ సంస్థ భారీ రేటుకే కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దాదాపుగా 120 కోట్ల రూపాయలకు బిజినెస్ జరిగింది. ఈ డీల్ కోసం నిర్మాత దానయ్య నార్త్ ఇండియాలో నేషనల్ మల్టీప్లెక్స్ చైన్స్ లో కూడా విడుదల ఆపేసుకున్నారు. నెట్ఫ్లిక్స్ సంస్థతో కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం ఈ సినిమాని 4 వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. అంటే ఈ నెలాఖరున ఈ సినిమా మనకు నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. బాక్సాఫీస్ వద్ద ఈ రేంజ్ ర్యాంపేజ్ వేస్తున్న ఈ చిత్రం అంత తొందరగా వస్తే కలెక్షన్స్ చాలా నష్టపోతాం కదా అని సోషల్ మీడియాలో అభిమానులు అంటున్నారు. కానీ ఒకవేళ థియేటర్స్ లో చిత్రానికి అప్పటి వరకు థియేట్రికల్ రన్ ఉంటే నిర్మాతలు రిక్వెస్ట్ చేసుకుని మరికొన్ని రోజులు ఓటీటీ విడుదలని వాయిదా వేయించే అవకాశం ఉంటుంది. థియేటర్స్ లో వచ్చిన రెస్పాన్స్ కంటే ఈ చిత్రానికి ఓటీటీలో వచ్చే రెస్పాన్స్ చాలా ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఇలాంటి సినిమాలను హిందీ ఆడియన్స్ ఒక రేంజ్ లో ఆదరిస్తారని, తద్వారా ఓజీ సీక్వెల్ పై అంచనాలు అమాంతం పెరిగిపోతాయంటున్నారు. మరి ఆ రేంజ్ కి చిత్రం చేరుకుంటుందో లేదో చూడాలి.